నేటి వాక్య ధ్యానం నిమిత్తం దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 27 వచనాలు ఉన్నాయి. యోషియా యొక్క రాజ్యములో జరిగిన కొన్ని ప్రత్యేకమైన వివరాలు ఇందులో వ్రాయబడ్డాయి, చదువుదాం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. యోషియా యూదా రాజు. యోషియా యూదాను పరిపాలించిన 20 మందిలో మంచి రాజులలో ఒకడు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడవటానికి తనను తాను ప్రమాణంగా దేవుని ఎదుట నిబంధన చేసుకున్న వ్యక్తి యోషియా. అతని కాలంలో ప్రజలందరూ గుణపరచబడ్డారు. అతని కాలంలో తిరిగి దైవ సంబంధమైనటువంటి బలులు అర్పణలు క్రమబద్ధీకరణ చేయబడ్డాయి. ప్రజలు దేవునికి సమీపంగా వచ్చిన కాలం అది. పీపుల్ ఆర్ హ్యాపీ. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని సహవాసం వారికి దొరికింది. రాజు యొక్క భక్తి, రాజు యొక్క భయం, అతని యొక్క నీతియుక్త ప్రవర్తన ప్రజలకు క్షేమంగా పరిగణించింది. వారు ప్రతి ఏటా పస్కా పండుగ ఆచరించడం ప్రారంభించారు. మొదటి మాసం 14వ తారీఖు పస్కా పశువు అదే దినాన వారు వధించారు. అతని యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సభ జరిగించడానికి వారిని ధైర్యపరిచాడు. రాజు యొక్క నైతిక బాధ్యత ఏమిటి అంటే టు స్ట్రెంగ్థెన్ హిస్. అతని క్రింద పనిచేస్తున్న వారిని బలపరచటం అతని విద్యుత్ ధర్మం. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వ్యక్తులను బలపరచాలి, ధైర్యపరచాలి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అట్లాంటప్పుడు మనం భయపడకూడదు, మన తోటి వారికి కూడా ధైర్యాన్ని చెప్పాలి. చూడండి, చాలా పర్యాయాలు క్రైస్తవ నాయకత్వం వైఫల్యం చెందింది ఇక్కడే. ఈ మధ్యన ఒక ఆయన మాట్లాడుతూ అన్నారు, క్రైస్తవులలో భయం తాలూకా ఛాయలు ఎంతగా విస్తరించాయంటే యేసు ప్రభువును పట్టుకుంటే శిష్యులు పారిపోయినట్లుగా ఉందండి పరిస్థితి అన్నారు. కారణం ఏమిటి? బలపడాలి. మరి అదే శిష్యులు పరిశుద్ధాత్మ చేత బలపరచబడినప్పుడు పారిపోయారా? పారిపోలా, నిలబడి ధైర్యంగా మాట్లాడారు. వింటున్నారా? ఒక చిన్నదాని ఎదుట అబద్ధమాడిన పేతురు, ఒక సైనికుని ఎదుట అబద్ధమాడిన పేతురు మహాసభ ఎదుట నిలబడి మాట్లాడాడు యేసే దేవుడని. అపోస్తులుడైన పౌలు గారిని, రోమా పౌరసత్వం ఉన్నటువంటి అతన్ని చెరసాల్లో వేశారు, బండ వేశారు, దెబ్బలు కొట్టారు. వీళ్ళు రోమియోల సిటిజన్షిప్ ఉందని అప్పటికి శతాధిపతికి తెలియదు, మిగతా అధికారులకు తెలియదు. అందుకనే వాళ్ళని కంపెల్ చేస్తున్నారు. మీరు ఎలా వెళ్ళాలి? రహస్యంగా వెళ్ళిపోండి అంటే అరెస్ట్ చూపించకుండా పనిష్మెంట్ ఇచ్చేసి, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తప్పని తెలుసుకొని వెళ్ళిపోమన్నట్టుగా ఉందన్నమాట. ఎవరు ఒప్పుకుంటారు దానికి? పౌలు గారు అన్నాడు, మేము వెళ్ళాం, మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజల ఎదుట మీరే మమ్మల్ని తెచ్చారని చెప్పి మీది తప్పు ఒప్పుకొని మమ్మల్ని పంపించండి బయటికి, అప్పుడే వెళ్తాం, లేకపోతే మేము కదలం అన్నారు. ఆ ధైర్యం ఎక్కడదండి?
ధైర్యము క్రైస్తవునికి లక్షణం కావాలి. క్రైస్తవుడు ధైర్యంగా ఉండటమే కాదు, తన తోటి కుటుంబీకులను, తోటి సంఘస్థులను, తోటి విశ్వాసులను ధైర్యంతో నింపి తీరాలి. ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో అపవాదుని ఎదిరించగలుగుతాం, పాపాన్ని ఎదిరించగలుగుతాం, అక్రమాన్ని ఎదిరించగలుగుతాం. ఈ ప్రాణం మీద ఆశ పెట్టుకుంటే ఎప్పటికైనా పోయే ప్రాణమే. దీని మీద ఆశ పెట్టుకుని చచ్చి జీవించటం క్రైస్తవ లక్షణం కాదు. సజీవమైన సాక్ష్యాన్ని కొనసాగించుకోవాలి తప్ప, నీతి కొరకు నిలబడాలి తప్ప భయపడకూడదు. ఇక్కడ యోషియా తన క్రింది వారిని వారి వారి విద్యుత్ ధర్మాల కొరకు ధైర్యపరుస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద బాధ్యత నేను చేయలేను బ్రదర్ అని అంటారు కొంతమంది. వారికి ధైర్యం నేర్పాలి. నువ్వు తీసుకున్న పని ఎంత పెద్దది ముఖ్యం కాదు, ఆ పెద్ద పని నీకు అప్పగించిన సమర్థుడైన దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని చూడమని ధైర్యం చెప్పాలి. ఏసే పరిష్కారం కొనసాగించడం నాకైతే ఒక్క పూట కూడా చాలదు. అద్దులు కట్టి, శాలరీస్ పే చేసి, టారిఫ్స్ కట్టి, రికార్డింగ్స్ మెయింటైన్ చేస్తూ చెయ్యాలి అని అంటే నా వలన అయితే ఒక్క రోజు కాదు. కానీ ఎక్కడిది ధైర్యం? దేవుని వాక్యాన్ని బట్టి. దేవుడు ఉన్నాడు నాతో, నాకేం పర్వాలేదు, ఎవరు విడిచినా నన్ను దేవుడు విడవుడు, ఆయన ఆపదలో ఆదుకునే సహాయకుడు. ఆ విశ్వాసం నన్ను బలపరిచింది. కనుక నేను మనవి చేస్తున్నాను, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ అండ్ స్ట్రెంగ్థెన్ అదర్స్. తర్వాత వచ్చింది, ఇశ్రాయేలీయులకు అందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులను అయిన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధ మందసమును మీరిక మీ భుజల మీద మోయిక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇశ్రాయేలుకు సేవ జరిగించండి. ఇక్కడ నన్ను ఆకర్షించిన పదం, ఆయన జనులైన ప్రజలకు సేవ జరిగించండి. క్రైస్తవుల్లో మత నాయకులుగా ఉన్నవారు, బోధకులుగా ఉన్నవారు అనుకుంటారు వీఆర్ ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే, యూ షుడ్ బి ద సర్వెంట్ టు ద పీపుల్ అండ్ ద పబ్లిక్ ఆల్సో. Unless until you become the servant of the church or the believers, you will not be the servant of God. నువ్వు దేవుని సేవకుడు కాలేవు సంఘానికి సేవకుడు కాకపోతే. అది ఒప్పుకొని తీరాలి మనం. ప్రజలకు నీవు సేవ చేయకపోతే కనపడని దేవునికి ఏం సేవ చేస్తావు? చాలామంది అనుకుంటున్నారు పాటలు పాడటం, సాక్ష్యాలు చెప్పించడం, వాక్యాలు చెప్పించడం, మీటింగ్లు చెప్పటం, టీవీలో మాట్లాడటం, చర్చెస్ కండక్ట్ చేయటం, విస్తారంగా ట్రావెల్ చేయటం దేవుని పేరిట, ఇది సేవ అనుకుంటున్నారు. ఒక మనిషికి సేవ చేయటం నేర్చుకోవాలి. నీ సహోదరులకు నువ్వు సేవ జరిగించాలి. ఇట్ ఈజ్ కంపల్సరీ యాక్ట్. ఖచ్చితంగా నువ్వు సేవ చేస్తే రాలి. ఇది క్రైస్తవ్యం అంటే. ఇశ్రాయేలీయుల రాజు అయిన దావీదు రాసిచ్చిన క్రమం చొప్పున, సొలొమోనుకు రాసిచ్చిన క్రమం చొప్పున మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకోండి. మన పితరులు ఏవైతే ఒక ఆర్డర్ రాశారో దాని ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కనుక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అక్కడ, కుటుంబ పెద్దలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో దానికి ఒబే అవ్వండి అని చెప్పాడు. జనులు ఆయా భాగాలను లేవీయులకు కుటుంబాల్లో ఆయా భాగాలు ఏర్పాటయ్యేటట్లుగా వీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి పితరుల కుటుంబాల వరుసల చొప్పున మీ సహోదరులకు సేవ చేయండి. ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మీ సహోదరుల కొరకు దాన్ని సిద్ధపరచండి. యోషియా తన సొంత మందలోని 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా బలి పశువులుగా ఇచ్చెను. చూడండి,
పస్కా పశువులుగా ఎందుకు ఇచ్చాడు? వారు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు ఆ కుటుంబాలు. ఒక కుటుంబం, ఒక తండ్రి, ఒక తల్లి, కొద్దిమంది బిడ్డలుంటే ఆ ఇంట్లో వారందరూ భుజించటం కొరకైనటువంటి ఒక జంతువుని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మిగిలిపోద్దంటే దే కెన్ జాయిన్ దేర్ నైబర్స్ ఆల్సో. విశ్వాసం ఇచ్చిన జెంటైల్స్ని కూడా చేర్చుకోవచ్చు, విశ్వసించిన వారిని. ఒకవేళ అది చాలదనుకోండి, మరొక దాన్ని కొయ్యాలి. కాబట్టి ఇక్కడ బలి పశువులు, పస్కా బలి పశువులు షార్టేజ్గా వారి యొక్క పబ్లిక్లో వారికి అవైలబిలిటీ లేనప్పుడు తన స్వయంగా ఇచ్చాడు. 30,000 గొర్రె మేకలు, 3,000 కోడెలు, 33,000 కుటుంబాలకి అతడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనేమో వాళ్ళు రాజులుగా బ్రతికాడండి. రాజు అంటే నా హృదయంలో అర్థం ఏంటో తెలుసా? గివింగ్లో రాజే నిజమైన రాజు. అధికారం చూపడంలో, శౌరత్వం, పరాక్రమం చూపడంలో రాజు రాజు కాదు నా ఉద్దేశంలో. ప్రజలకు ఎవడు ఇవ్వగలుగుతాడు, ఎవరు రక్షించగలుగుతారు, వాడే రాజు. యోషియా గొప్ప రాజు అంటాను నేను, ఎందుకంటే గ్రేట్ గివర్. తన కోసం తీసుకోలేదు, తనది ఇచ్చేశాడు. అదండి క్రైస్తవ్యం. క్రైస్తవుడు తన కోసం సంపాదించుకోకూడదు, ఇవ్వటానికి, తాను సంపాదించింది ఇవ్వటానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉండాలి. దేవుడు సమస్తం మానవులకు ఇచ్చేశాడు, ఏమి తనకు ఉంచుకోలేదు. మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి మహిమ తెచ్చిన వారం అవుతాం. అతని అధిపతులు జనులకును, యాజకులకును, లేవీలకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. మనఃపూర్వకంగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఇతరులకు సవాలు చేయాలి, వాళ్ళు నేర్చుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి. మొక్కుబడి ఇవ్వటం కాదు, మనఃపూర్వకంగా ఇవ్వటం. అదే నేను మొక్కున్నాను కాబట్టి ఇవ్వక తప్పదు, ఇవ్వకపోతే ఏమవుద్దు, ఆ భయంతో కాదు ఇచ్చేది. మనం మనఃపూర్వకంగా ఇచ్చేది. ఎస్, ఫ్రీ విల్ ఆఫ్ రిటరీ. జేబులో చేయబెడితే మనఃపూర్వకంగా రావాలి, డబ్బులకి నిర్బంధంగా కాదు. అయ్యో నేను ఇట్లా చిన్న చందా వేస్తే మా పబ్లిక్ ఏమనుకుంటారు, నా పేరేమవుద్దు, ఆ యాటిట్యూడ్తో కాదు. నేనేమోపోతే ఎవరిస్తారు, నేనే ఇవ్వాలి, నాది, నా సంతోషం అన్నట్టుగా ఇవ్వాలి. తర్వాత 8వ వచనం, లేవీయులకు మనఃపూర్వకంగా ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులను హిల్కీయాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలు, 300 కోడెలు ఇచ్చారు. కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెతనేలు, లేవీయులు అధిపతులకు హషబ్యాయు, యెహీయేలును, యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలు, 500 కోడెలు ఇచ్చిరి. ఈ ప్రకారం సేవ జరుగుతుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలాల్లో ఉన్న లేవీయులు తమ వరుసలో నిలవబడి, లేవీయులు పస్కా బలి పశువులను వధించి రక్తాన్ని యాజకులకు ఇస్తే వారు దాన్ని ప్రోక్షించారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారు. లేవీయుల డ్యూటీ లేవీయులు చేశారు, యాజకుల డ్యూటీ యాజకులు చేశారు. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబాల విభాగం చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొచ్చిరి. వారు ఎడ్డను కూడా ఆ ప్రకారంగానే చేసిరి. వారు విధి ప్రకారం పస్కా పశువు మాంసం నిప్పు మీద కాల్చిరి. కానీ ఇతరమైన ప్రతిష్టార్పణల కొండల్లో, బరుసుల్లో, పెనముల్లో ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. త్వరగా వడ్డించిరి అండర్లైన్ చేసుకోండి. త్వరగా వడ్డించడం ఏమిటి? దే ఆర్ ఇన్ హరీ ఇన్ ద హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇవ్వటంలో వేగంగా ఉన్నారు, త్వరగా ఉన్నారు. మనోళ్ళు అలా కదా, బంధువులు వస్తే ఉంటారా లేదా కనుక్కొని వెళ్ళిపోరా అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు కూరగాయలు దాటాక బయలుదేరతారు. క్రైస్తవుని ఆతిథ్యం అలా కాదు, బ్రతిమలాడి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు ఎండవేళ మమ్రేలో సింధూరు వనం దగ్గర పరిగెత్తుకొని పోయి, అయ్యలారా నా ఇంటికి రండి, పరిగెత్తుకొని మంద దగ్గరికి వెళ్ళి, పరిగెత్తుకొని ఆ కోడెని తీసుకొచ్చి, పరిగెత్తుకొని భార్య దగ్గరికి వెళ్ళి పిండితో రొట్టెలు చేయించి, పరిగెత్తుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నీళ్లు తెచ్చి
ఎంత పరుగు ఆతిథ్యం ఇవ్వటానికి. మన గృహంలో అలాంటి పరుగు ఉన్నదా? మనం మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇతరులకు, మన పొరుగు వారికి మనం ఇవ్వటానికి వేగిరపడుతున్నామా? ఆతిథ్యం త్వరగా వడ్డించిరి, త్వరగా వడ్డించిరి. మనం ఎంతో నేర్చుకోవాలండి. 21వ శతాబ్దం క్రైస్తవ్యం చాలా నేర్చుకోవాలి. ప్రత్యేకంగా మనం ఇండియన్ క్రిస్టియన్స్ గివింగ్లో చాలా వెనకబడ్డాం. కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా నాకు ఏమీ లేదనే రాస్తాడు. నేను అనుకుంటాను ఎప్పుడు కూడాను, నా వ్యక్తిగత మాట చెబుతున్నాను, క్రైస్తవుడు యథార్థంగా తన యథార్థ ఆర్థిక స్థితి బయట పెడితే, ఇఫ్ ఎ బిలీవర్ హూ ఈస్ గోయింగ్ టు ద చర్చ్, చాలా వైట్ కార్డులు ఉండవేమో అనుకుంటాను నేను. నా మాట మీకు అర్థమైందా? క్రైస్తవుడు విశ్వాసం ఉంచిన వాడు తాను గనక తన నిజ ఆర్థిక స్థితి బయటికి బహిరంగంగా ఒప్పుకుంటే గవర్నమెంట్ సీలింగ్ ఎప్పుడో దాటేస్తాం మనం. మిగతా సంగతి వదిలేయండి. వాళ్ళు ఒప్పుకోలేదు అని అంటే వారు రక్షణ పొందిన వాళ్ళు కాదు, వాళ్ళు కౌంట్ కాదు మనకి. మనం ఎప్పుడు ఒప్పుకుంటాం? మనం మన ఆదాయం ఎప్పుడు ఒప్పుకుంటాం? మన బలాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? మిగతా చోట ఒప్పుకుంటాం, ప్రభుత్వం దగ్గరికి వచ్చేట ఒప్పుకోం. ఇక్కడ చూడండి, నేను ఎందుకు చెబుతున్నానంటే, వారు త్వరగా వడ్డించిన అనే పదంలో వారి యొక్క భౌతిక శ్రమ ఉంది, వారి యొక్క దాతృత్వం కూడా ఉంది. సోదరుడా, సోదరి, వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులు. మనకి భౌతిక శ్రమ చేసే అలవాటు రావాలి. 10 మందికి పరిచర్య చేయటానికి పరిగెత్తుకెళ్ళాలి. అలా చేసే కదా బైబిల్ గ్రంథంలో రిబకా ఎన్నిక చేయబడింది. గాడ్ లవ్స్ ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మకస్తులు అంటే ఆయనకి ఇష్టం. ఇండస్ట్రియస్ పీపుల్, పని చేసేవారంటే ఆయనకి ఇష్టం. మరి ఇవాళ మనం పని చేస్తున్నామా? మందిరానికి వస్తారు, చెప్పులు విప్పుతారు, లోపలికి వస్తారు, చెప్పులు వేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. దానికి సంబంధించి ఏం పరిచర్య ఉంది? నేను ఎక్కడ ఫిక్స్ అవుతాను? నేను ఏం పని చేయగలుగుతాను? నేను కుర్చీలు వేయగలుగుతానా? లేకపోతే నేను ఏమన్నా శుభ్రం చేయగలుగుతానా? టాయిలెట్స్ క్లీన్ చేయగలుగుతానా? చెప్పుల స్టాండ్ దగ్గర ఉండగలుగుతానా? చందా పట్టగలుగుతానా? వాయిద్యాలు వాయించగలుగుతానా? ఏం చేస్తాను నేను నా సమాజం కోసం? ఎప్పుడు వస్తుంది ఈ తలంపు అంటే, నీకు వాక్యం అర్థం కావాలి. నీకు వాక్యం అర్థం కావాలి. అప్పుడు నువ్వు పనిచేయటం ప్రారంభిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిచారం చేయటానికి వచ్చాడు. శిష్యులకు చెప్పాడు, మీరు వడ్డించండి అన్నాడు. ఇప్పుడు మనం యేసుప్రభు శిష్యులు అని చెప్పుకుంటూ మీరు అందరూ మాకు వడ్డించండి, ముందు మేము తిని వెళ్తాం, తర్వాత మీరు తినండి అన్నట్టుగా ఉన్నాం మనం. అవునా? అలా కాదు. శిష్యులారా మీరు వడ్డించండి. ఎంతమందికి? ఈ మధ్యన మనం వివాహాలు హాజరవుతున్నాం కదా, 1000 మంది. ఒకవేళ 1000 మంది కనుక పబ్లిక్ ఉంటే వాళ్ళకి వడ్డించడానికి 30 మంది సప్లైర్స్ని తీసుకొస్తాం మనం. 12 మంది 5000 మందికి వడ్డించాల్సి వచ్చింది. వడ్డించారు. 12 గంపలు ఎత్తిరి. గంపలు కూడా వాళ్ళే ఎత్తారు. క్లీనినెస్ వాళ్ళే తీసుకున్నారు, సప్లయింగ్ వాళ్ళే తీసుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే తీసుకున్నారు. ఎవరు వీళ్ళంతా? అపోస్తలులు. ఆశ్చర్యకార్యాలు అప్పటికే చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దయ్యాలు ఎదిరిస్తున్నటువంటి వాళ్ళు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్న వాళ్ళు. వీరు ప్రజలకు, పీపుల్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ. బోధ వింటాకు వచ్చిన వాళ్ళ యొక్క భోజనానికి వీరు వంగి వారికి భోజనం వడ్డిస్తున్నారు. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ద మినిస్ట్రీ టు ద పీపుల్. ప్రజలకు పరిచర్య చేయటమే నిజమైన క్రైస్తవం. స్టీవర్డ్షిప్ రావాలి మన జీవితాల్లో. తర్వాత లేవీయులు తమ కొరకు యాజకుల కొరకు సిద్ధం చేసిరి. అహరోను సంతతి వారు యాజకులు దహనబలి పశుమాంసను క్రొవ్వును రాత్రి వరకు అర్పించవలసి ఉన్నది కనుక లేవీయులు తమ కొరకు అహరోను సంతతి వారు యాజకుల కొరకు సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారు గాయకులు ఆసాపు, హేమానులు, రాజునకు దీర్ఘదర్శకు ఎదుగుతూను దావీదు నియమించిన ప్రకారంగా తమ స్థలాలందుండిరి. ద్వారాలన్నింటి దగ్గర ద్వారపాలకులు కనిపెట్టుకుని చుండిరి.
వారు తమ చేతులను పని విడిచి అవతలకు వెళ్ళిపోకున్నట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచింది. ఒక సహోదరుడు డ్యూటీలో ఉంటే వేరొక సహోదరుడు అతని బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు. కోఆర్డినేషన్, హెల్పింగ్ ఈచ్ అదర్, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. ఇవండి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది. ఒక సహోదరుడు ఒక పనిలో ఉంటే అతని పని మనం చేయటం, ఇది ఎప్పుడు నేర్చుకుంటాం క్రైస్తవ్యంలో? ఒక సహోదరుడు ఒక పనిలో ఉన్నాడు, అతనికి ఇంకో పని ఉంది, ఆ పని మనం చెయ్యాలి. అది ఎప్పుడు వస్తుంది క్రైస్తవ్యంలో? ఎప్పుడు నేర్చుకుంటాం? ఆడి పని ఆడు చేసుకుంటాడులే అన్నట్టు వదిలేస్తాం మనం. ఎవరి పని ఆడు చేసుకోవాలని చెప్పి నీతులు వల్లిస్తాం. నా సహోదరుడి పని మిగిలింది నేను చేస్తానని ఎంతమంది వెళ్తాం? నా సహోదరుడు వేరొక బాధ్యతలో ఉన్నాడు, ఇతని బాధ్యత నేను చూస్తాను, ఇతని బాధ్యత నేను చేస్తాను, ఎంతమంది? దేవుని మనసు అంటే అదండి. ఆ మనసుకు వచ్చారు వీళ్ళు. ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహనములు అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగిన. అండర్లైన్ చేసుకోండి ఈ పదం. ఎందువలన లోపము లేని సేవ జరిగిందంటే ఒకరి పని ఒకరు చేయటం, ఎవరి పని వారు చేయటం, ప్రేమ ప్రవహించటం, దాతృత్వం ప్రవహించటం, వాటి వల్ల సేవ లోపం లేకుండా జరిగింది. ఇవాళ సేవ లోపం లేకుండా జరుగుతోందా? సేవకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు. ఆటంకం లేకుండా ఒక కోఆర్డినేషన్ తోటి, ఒక టీం వర్క్ తోటి దేవునికి మహిమ వచ్చేటట్టుగా పనిచేస్తున్నామా? అలా పని చేయకపోతే మనము క్రైస్తవ్యంలో రాణించలేము. ఒక గోడ గడియారం తీసుకోండి, బ్యాటరీ పని బ్యాటరీ చేస్తుంది, ముళ్ళుల పని ముళ్ళు చేస్తుంది, మిషన్ పని మిషన్ చేస్తుంది. ఇవి కోఆర్డినేట్ అయితేనే కదా సమయం కరెక్ట్గా చూపించేది. కనుక క్రైస్తవ్యంలో కోఆర్డినేషన్ ముఖ్యం. సంఘాల మధ్య సహోదర ప్రేమ ముఖ్యం. సంఘాల మధ్య ఐక్యత ముఖ్యం. సంఘాల మధ్య సహవాసము యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి తత్వము ముఖ్యం. ఓ ఇతడు నా సహోదరుడు, ఈమె నా సహోదరి, వీరు నా పర్పస్, నా జీవితంలో వీరు ఒక భాగం. When did you recognize this truth? ఎప్పుడు నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తావు? చాలా మంది నేను, నా బిడ్డలు, నా భార్య, అంతే, ఇట్స్ ఎ యూనిట్, అక్కడితో అయిపోయింది. కాదు. క్రీస్తు యొక్క శరీరములో విశ్వాసులమైన మనమందరము అవయవములము. We all are equal. We are the body of Christ. మనం క్రీస్తు యొక్క శరీరం. కాలుకి ముళ్ళు గుచ్చితే కన్ను చూడాలి, నోరు అరవాలి, చెయ్యి నడుము వంగాలి, చెయ్యి ముళ్ళు వైపు సాగాలి, కాలు పైకి మడమ లేపాలి, ఆ ముళ్ళు తీయాలి. అప్పటి వరకు విశ్రాంతి లేదు. When someone in the church is struggling with a problem, how can you be silent? You should attend. నువ్వు కామ్గా కూర్చోటానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళాలి, మాట్లాడాలి. నీకు తెలిసి ఎంతమంది క్రైస్తవులు చనిపోతున్నారు, ఎంతమందిని దర్శిస్తున్నావు, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నారు, ఎంతమంది భోంచేస్తున్నారు, ఎంతమంది విద్యలో లోపించున్నారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. దెన్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? ఆ రోజున యోషియా ఈ ధర్మాన్ని ప్రజలకు నేర్పాడు కనుక అక్కడ సేవ బాగా జరిగింది, రాజ్యం కూడా సుభిక్షంగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మెండుగా దొరికింది. ప్రజల్లో రూపాంతరం వచ్చే వరకు, ప్రజలలో క్రైస్తవుడిలో రూపాంతరం వచ్చే వరకు సమాజంలో మార్పు రానే రాదు. సమాజంలో మార్పు రావటానికి మొదట నీలో మార్పు రావాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ వచనం దగ్గర 16వ వచనం 17వ వచనం దగ్గర నేను ఆపుతాను. 18వ వచనం రేపటి దినం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ చెప్పాలి.
అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులిన రొట్టెల పండుగను 7 దినాలు ఆచరించింది. అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు, 2 అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు? ఆ కాలం అంటే ఏ కాలం? యోషియా కాలంలో యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులు. యూదావారు కదా యెరూషలేములో ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటున్నాడు. ఈ అదర్ దాన్ జూడా అండ్ బెన్యామిన్, యూదా గోత్రం బెన్యామిన్ గోత్రం కాక ఉన్నవారు కూడా వచ్చి అక్కడున్న వాళ్ళు ఆ కాలంలో ఆ మందిరంలోనే దేవునికి బలులను అర్పించారు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఇష్యూ. కనుక చైతన్యం యూదుల్లో వచ్చింది, అది నిలిచి ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో ప్రవేశించింది. ఇట్ ఛాలెంజ్డ్ దెమ్. యూదా వారి యొక్క సత్ప్రవర్తన ఇశ్రాయేలు వారిని ప్రభావితం చేసింది, సవాలు చేసింది. వాళ్ళు కూడా పండుగలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చారు. కనుక సోదరుడా సోదరి, మన ప్రార్థనా జీవితం, మన ఆరాధన జీవితం, మన వాక్యోపదేశ జీవితం, మన యొక్క సమర్పణ జీవితం, మన యొక్క పరిచర్య జీవితం ఇతరులను ఛాలెంజ్ చేసి అలా ఆలుగడ చేసేటట్లుగా నడిపించాలి. అంతేగాని ఇతరులను బాధ పెట్టడం, గాయపరచడం, తోలనాడటం ఇవి దేవుని బిడ్డ లక్షణం కాదు. 18వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. పస్కా పండుగ ఆచరణ యోషియా కాలంలో జరిగినటువంటి గొప్ప ఘన విధానం గత దినంలో మనం చూసాం. 18వ వచనం నుండి అదే వివరణ కొనసాగిద్దాం. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు, యాజకులను, లేవీయులను, అక్కడ ఉన్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒకడైనను పస్కా పండుగను ఆచరించలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగిను. యోషియా అతని యొక్క పరిపాలనలో 18వ సంవత్సరాన, ఇన్ ద ఇయర్ ఆఫ్ 18th, 18 సంవత్సరాల పరిపాలన తరువాత దేవుని యొక్క మందిరం ప్రక్షాళన పూనుకున్నాడు. యోషియా మొదటి నుండి కూడా మంచివాడు. యోషియా మొదటి నుండి మంచివాడు. 31 సంవత్సరాలు ఏలాడు. 8 ఏండ్లప్పుడు ప్రారంభించాడు, 31 సంవత్సరాలు ఏలాడు. 8 + 18 26, మంచి యవనస్తుడు అన్నమాట. 8th ఇయర్ నుంచి 18th ఇయర్ అంటే 26 ఇయర్స్ వచ్చాయి. మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిపక్వతలోనికి నడిచాడు. శారీర దారుఢ్యంతో పాటు మానసిక ఎదుగుబాటు, ఆధ్యాత్మిక ఎదుగుబాటు, ఇవి అతనిలో వచ్చినట్లుగా ఇక్కడ మనకు అర్థం అవుతుంది. 8వ ఏట అతని పరిపాలన ప్రారంభమై సంవత్సరాలు గడుస్తూ ఉండగా అతని యొక్క ఆత్మీయ జీవితంలో చక్కటి పౌరుషంతో కూడిన భక్తి విధానం అలవర్చుకున్నాడు. 18 సంవత్సరాల తర్వాత మందిరాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఈ రోజున మన స్థితి ఎలా ఉంది? రక్షించబడిన 18 ఏండ్లకు మీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుంది? చల్లబడిపోయిన ఆత్మీయ స్థితిలో ఉంటున్నారా? సమూయేలు దినాలు మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి పండుగ ఆచరణ, అంత ఘనమైనటువంటి ఆచరణ, అంత భక్తి శ్రద్ధలతో కూడిన ఆచరణ, అంత మీనింగ్ఫుల్ ఫెస్టివల్ ఉండలేదు. మరియు ఇశ్రాయేలు రాజులైతే ఎన్నడూ ఒక్క పస్కా పండుగ అయినా ఇలాంటిది చేయలేకపోయారు.
కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఇతడు ఈ పండుగను అతడు జరిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి సేవ పూర్ణముగా ఉండాలి. దానిలో మన ఎఫర్ట్స్ అన్నీ కూడా 100% ఉంచాలి. ఎక్కడా సేవలో అలసత్వం కుదరదు, చేయకూడదు. చూడండి, కొన్ని కూంబింగ్ టీమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినండి. కొన్ని కూంబింగ్ టీమ్స్ ఉంటాయి. కొన్ని కూంబింగ్ టీమ్స్ అంటే అడవులలో నక్సలైట్స్ను ఏరివేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న దళాలు, కూంబింగ్ టీం అంటారు వాళ్ళని. పొదలలో, కొండలలో, అడవులలో సెర్చ్ పార్టీస్ వెతుకుతూ తిరుగుతారు. ఎక్కడ నక్సల్స్ కనపడితే వాళ్ళని చంపేస్తారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇన్ డేంజరస్ కండిషన్స్. ఏమిటంటే ఎదుటి కాల్పులకు అవకాశం, కనుక చాలా జాగ్రత్తగా కూంబ్ చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా అంతకంటే అలర్ట్నెస్ కావాలి, మెళకువ కావాలి. అపవాది పొంచి ఉంటాడు, అపవాది గర్జించే సింహంలా ఉంటాడు, అపవాది శోధకుడు సిద్ధంగా ఉంటాడు. అటువంటప్పుడు మన ఆత్మీయ జీవితాలను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను వాక్యం చెబుతున్నప్పుడల్లా పలుమార్లు నా మనసాక్షి నన్ను గద్దిస్తుంది, నన్ను ప్రశ్నిస్తుంది, నువ్వు బోధిస్తున్నది నీవు చేస్తున్నావా అని. మీరు వింటున్నది మీరు చేస్తున్నారా అనేది మీరు పరిశీలించుకోవాలి. బోధిస్తున్న నేను దాన్ని అనుసరిస్తున్నాననేది నేనే పరిశీలించుకోవాలి. లేని ఎడలా నేను పరలోకంలో మిక్కిలి అల్పుడని అనబడతాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోషియా నుండి మనం ఏమి నేర్చుకుందాం? సంవత్సరాలు పెరిగే కొలది ఎంతగా ఎదిగాడు. మన బిడ్డలు ఎదుగుతున్నారు. జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదుగుతున్నారా అసలు వీరు? మనం కూడా ఎదుగుతున్నాం వయసులో. బుద్ధి జ్ఞానముల యొక్క సంపద ఆయన ఎంతుంది, దాన్ని ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నామా వాక్యంలో? ఆ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇదంతా అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో యూఫ్రటీస్ దగ్గర ఉన్న కర్కెమీషు మీదకు యుద్ధానికి దండెత్తి వెళుతున్నాడు. యోషియా ఈ యొక్క ఐగుప్తు రాజు అయిన నెకో మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం. యోషియాలో ఒక మైనస్ పాయింట్ ఇక్కడ కనబడుతుంది. ఏమిటంటే అనవసర విషయాల్లో జోక్యం. ఐగుప్తు రాజు నెకో చెప్పాడు, నేను దేవుని చేతనే బోధించబడి కర్కెమీషు మీదకి వెళుతున్నాను, నువ్వు వారితో కలిసి నా మీదకు దండెత్తితే నేను నిన్ను కూడా అంతం చేయాల్సి వస్తుంది యూదుల రాజా, నీకు నాకేమిటి సంబంధం ఏమి లేదు, దిస్ ఈజ్ ఎ సెపరేట్ ఇష్యూ. యోషియా మంచివాడే, యోషియా భక్తి చేసిన వాడే, యోషియా సంస్కరణలు తెచ్చిన వాడే, జ్ఞానం కలిగిన వాడే. కానీ తనకు అనవసరమైన దానిలోనికి వెళ్ళి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. చాలా మంది ఈ దినాల్లో ఇట్లాంటి వారు ఉన్నారు. నెకో దారిన నెకో పోతుంటే యోషియాకేం పని అతన్ని ఎదుర్కోవటానికి? కనుక తన బలము హెచ్చినప్పుడు అతడు ప్రక్క మార్గం పట్టాడంటానికి ఆధారంగా అనిపిస్తోంది అక్కడ. అట్లాంటి వారు నాశనం అవుతారు. తర్వాత ఆ నెకో అంటున్నాడు, యూదారాజుతో నాకేం పని? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు కదా. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడు నాతో కూడా ఉంటాడు. నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోడుకు నువ్వు రావద్దని ఆజ్ఞాపించాడు. వండర్ఫుల్ అండి. నా జోలికి రావద్దు అనలేదండి ఇక్కడ. దేవుని పేరట ఆనబెడుతున్నాడు. నాతో కూడా ఉన్న దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన జోలికి రావద్దు.
అయినను యోషియా అతనితో యుద్ధము చేయుగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దోలో ఈమె యుద్ధము చేయవచ్చాను. నెకో ఈజ్ నాట్ ఎ బిలీవర్. ఫరో కింగ్, ఐగుప్తు యొక్క రాజు అయిన ఫరో రాజు విశ్వాసి కాడు, కానీ హీ యూజ్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని మాట పలికి మరీ యుద్ధానికి వెళ్తున్నాడు, దేవుని శత్రువు మీదకి వెళ్తున్నాడు. అది చాలా తేటగా చెప్పాడు. కర్కమిషు మీదకు అతడు నా పాత శత్రువు, దేవుని అనుమతితో పోతున్నాను, నీవు నా మీదకి వచ్చి నీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా ఎందుకు వెళ్తావు, నీతో నాకేం పని అని అడిగాడు. వాడు వినలేదు. యోషియా క్షణంలో వినలేదు. ఏం చేస్తున్నాడు? లోయలో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. విలుకాండ్రు రాజు అయిన యోషియా మీద బాణాలు వేశారు. రాజు తన సేవకులను చూసి నా గొప్ప గాయం తగిలేను, ఇక్కడి నుండి నన్ను తీసుకుపోమని చెప్పాడు. కావున అతని సేవకులు రథం మీద నుంచి అతను దింపి అతనుకున్న వేరే రథం మీద అతను ఉంచి యెరూషలేముకు అతను తీసుకొచ్చారు. అతను మృతి పొంది పాతి పెట్టబడ్డాడు. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయాడని ప్రలాపం చేశారు. ఇర్మియా కూడా యోషియాను గురించి ప్రలాప వాక్యాలు పాడాడు. గాయకులందరూ గాయకురాండ్రందరూ విలాప వాక్యాలు అతని గురించి పలికారు. నేటి వరకు యోషియాను గురించి ఇశ్రాయేల్లో అలాగు చేయటం వాడుక ఆయను. యోషియా ఒక ట్రెండ్ సెట్టర్, హిస్టరీ మేకర్, కానీ చాలా చిన్న తప్పిదంతో చచ్చిపోయాడు. చాలా సందర్భాల్లో మనం ఎంతో గొప్ప కార్యాలు చేస్తాం, సాధిస్తాం, మనకు అనవసరమైన దాని ద్వారా మనం ఇబ్బందులు పాలైపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని మీదకు లేచినటువంటి అనుభవానికి యోషియా ఎందుకు వెళ్ళాడు? తన అండర్స్టాండింగ్ అండ్ అసెస్మెంట్ రాంగ్. నెకోతో దేవుడు లేడు అనేది యోషియా భావించాడు. అంటే అన్య జనుల మీద అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని యోషియా నమ్మలేకపోయాడు. ఒక అన్యరాజును దేవుడు వాడుకుంటాడా అనే భావనకే వెళ్ళాడు, కానీ వాడుకునే లోకంలో తీర్పులు ఆయన జరిగిస్తున్నాడనే దానికి వెళ్ళలేకపోయాడు. అందువలన ఏం జరిగింది? యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు, బాణాలు వేయబడ్డాయి, మహాగాయమైంది, వెనక తిప్పుకొని తీసుకొచ్చారు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అతని గురించి ఒక గద్య భాగాన్ని పాడటం, ఆ దినాల్లో ఒక పద్య భాగాన్ని పాడటం అలవాటైపోయింది. విలాప వాక్యాల్లో అట్టివి రాయబడి ఉన్నాయి. యోషియా చేసిన ఇతర కార్యాలను గూర్చి, యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపించిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యోషియా చరిత్ర ముగిసిపోయింది.